ప్రజ్ఞాపురం కథ. దక్షిణ భారతంలో ప్రజ్ఞాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ప్రాంతం మొత్తం కొండలతో చుట్టబడి ఉంది. ఊరికి తూర్పు దిక్కులో ఒక నది పారుతోంది. ఆ ఊరిలో సంవత్సరం పొడవునా ఎక్కువగా వర్షాలు పడేవి. దానితో పాటు చుట్టూ కొండలు కావడంతో వర్షం కొండల మీద పడి నదిలోకి నీరు చేరేవి. ఎప్పుడూ నీళ్లు ఉండడం వల్ల పంటలు బాగా పండేవి. నదికి రెండు వైపులా విస్తారంగా వరి పొలాలు కనుచూపు మేర పచ్చగా దట్టంగా ఉన్నాయి. నదికి ఒక వైపు నుంచి ఇంకోవైపు వెళ్ళడానికి వంతెన లేకపోవడంతో చిన్న చిన్న వెదురుతో చేసిన తెప్పలు ఉపయోగించేవారు. ఆ ఊరిలో అదితి అనే ఒక చిన్న పిల్ల ఉంది. వాళ్ళ ఇల్లు ఊరికి ఉత్తరం వైపు విశాలమైన మైదానాన్ని ఆనుకుని ఉంది. వాళ్ళకి గుర్రాలు, ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతిరోజు తెల్లవారు జాము కాగానే ఆవులు, గేదెలను చెరువు దగ్గరకు తోలుకెళ్ళి వాటికి స్నానం చేయించి అడవిలో మేత మేయించుకుని సాయంత్రం కాగానే తిరిగి వచ్చేవాడు. పశువులు మేత మేసేటప్పుడు తాను గడ్డి కోసి కట్టలుగా కట్టి గేదెల భుజం మీద ఇంటికి తీసుకొచ్చేవాడు. గడ్డిని కొట్టంలో పెట్టేవాడు. ఇలా వారంలో 2 రోజులు పశువులను అడవికి తీసుకెళ్ళేవాడు. మిగిలిన రోజులు కొట్టంలో ఉన్న గడ్డిని ఆహారంగా వేసేవాడు. ఒకరోజు అడవిలో నుండి వచ్చి పశువులను కొట్టంలో కట్టేసి పక్కనే తొట్టిలో ఉన్న నీటితో స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చోగానే అతని భార్య, భోజనానికి కూర్చోండి, వడ్డిస్తాను అంది. ఇంట్లో ఆ రోజు జరిగిన సంగతులు చెప్తూ భోజనం వడ్డించింది. అదితి, లోపలికిరా, భోజనం చేయడానికి అని పిలిచింది. బయట కొట్టంలో ఆవులకు గడ్డి తినిపిస్తున్న అదితి గడ్డి అక్కడ పడేసి లోపలకు వచ్చింది. అదితి వాళ్ళ అమ్మ చిన్ని పళ్ళెంలో ఆవకాయ, పప్పు, అన్నం వడ్డించి తినమంది. అదితి అప్పుడు తల అటు ఇటు తిప్పుతూ, లేదు, నేను తినను, నాన్న కథ చెబితేనే తింటాను, లేకపోతే తినను అంది. అప్పుడు వాళ్ళ నాన్న, సరే విను, ఒక ఏడ్చే కాకిపిల్ల కథ చెప్తాను అని మొదలుపెట్టాడు. తరువాయి భాగం వచ్చే ఎపిసోడ్లో.